ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తుంది. టెక్నాలజీలో కొత్త వరవడి సృష్టిస్తుంది. సాఫ్ట్వేర్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఏఐ మనిషిని ఏం చేస్తుందోనన్న భయాందోళన కలుగుతోంది. నెటిజన్లు అడిగే అనేక వింత ప్రశ్నలకు, కొంటె ప్రశ్నలకు జెమినీ ఏఐ, మాయా ఏఐ ఆన్సర్లు ఇచ్చేస్తున్నాయి. అవి వర్తమానం, గతం ఇలా ఏ రంగంలో అడిగినా జవాబు టక్కున చెబుతున్నాయి. దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మీద ఆసక్తి ఉన్నవారు ఏ పార్టీ గెలుస్తుంది అన్న దాని మీద ఏకంగా ఏఐనే ఆశ్రయించారు. సెఫాలజిస్టులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న వేళ ఏపీలో ఎవరు గెలుస్తారనే దానిపై ఏఐ తప్ప ఎవరూ చెప్పలేరని నమ్మిన నెటిజన్లు దానికే పరీక్ష పెట్టేలా ప్రశ్నలు సంధించారు. ఇలా రాజకీయ కుతూహలం నిండుగా కలిగిన కొందరు నెటిజన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీఐలైన మాయా ఏఐని చేరి తమ ప్రశ్నల వర్షం కురిపించారు. వారు ముందుగా ప్రాథమిక ప్రశ్నతో మొదలుపెట్టి టఫ్ క్వశ్చన్ అడిగారు. ఏపీకి ప్రస్తుత సీఎం ఎవరు అంటే జగన్ అని ఏఐ చెప్పింది. టీడీపీ అధినేత ఎవరు అంటే దానికి చంద్రబాబు అని జవాబు చెప్పింది. ఆంధ్రాలో ఎన్నికలు రాడికల్ గా జరిగాయని మరో జవాబు చెప్పింది. ఏపీలో ఎక్కడెక్కడ ఎన్నికల్లో హింస జరిగింది అంటే పల్నాడు, తాడిపత్రి అని తిరుగులేని సమాధానాలే ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరిది అధికారం, రేపటి ఎన్నికల్లో విజేత ఎవరు అంటే మాత్రం ఏఐ చాలా గడుసుగానే బదులిచ్చింది. అదేంటంటే దీనికి జవాబు తనకు తెలియదు, తెలిసాక చెబుతా అంటూ తప్పించేసుకుంది మాయా ఏఐ. దీంతో తల పట్టుకోవటం నెటిజన్ల వంతైంది. ఏఐని సైతం తికమక పెట్టేలా ఏపీలో ఎన్నికలు జరిగాయి అనేది ఒక చర్చగా ఉంది. ఫలితాలు ఎవరూ చెప్పలేని విధంగా మారాయా అన్నదే కూడా మరో రకం చర్చగా ఉంది. ఏది ఏమైనా ఏఐకి కూడా జవాబు ఇవ్వలేని విధంగా ఏపీ ఫలితాలు ఉన్నాయంటే మాత్రం ఓటేసిన జనాలకి కోటి దండాలు పెట్టాల్సిందే అని అంటున్నారు పరిశీలకులు.